అక్క ఏం పేరు అక్క? జయమ్మ. అక్క చెప్పండి అక్క, రేపు చేవెళ్ళలో రేపు మీకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం మీ దగ్గర? కొండన్న గెలుస్తాడు. కొండనా? హ్మ్. కొండన్నది ఏ పార్టీ? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? ఆ! ఎందుకక్క అంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నావు? గ్యారంటీ అని చెప్తున్నా. హ్మ్. ఆయన్నే గెలుస్తాడు. చేస్తుంది కాబట్టి గెలుస్తాడు. ఆ! ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు, తెలుసా నీకాయన? ఆయన నాకు తెలీదు. ఎవరో ఏమో. ఏంది ఎటు పోతున్నావు అక్క? ఏమన్నా కాకా ఇటు ఏం కాదు, అడగలేదు. ఆయన పేరు అడగలేదా? ఆయన పేరు అడగలేదు. అంటే రంజిత్ రెడ్డి పేరు అడగలే. ఏంది రంజిత్ రెడ్డి పేరు చెప్తే అర్థం అవుతదా ఇది? అవన్నీ ఆయన నాకు కూనం లేదు, గుర్తులేదు. ఎట్లా అడుగుతానా? అంతేనా? సరే కొండన్న గురించి అడుగుతా ఇగ. రంజిత్ రెడ్డి పేరు అసలు నేను అడగను, నీ ముందు అడగను. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేరే నేను చెప్తాను. ఓకే. కొండన్న గురించి నువ్వు అన్నావు కదా! ఆ! బీజేపీ అభ్యర్థి కొండన్న గెలుస్తాడు. ఎందుకు అంత అభిమానం ఎందుకు ఆయనంటే? అభిమానం ఉంది కాబట్టి గెలుస్తాడు. అంతేనా? హ్మ్. అభిమానం ఉంది. అది గెలుస్తాడని చిటికేసి చెప్తున్నా. చిటికేసి మరి చెప్తావా? హ్మ్. మరి రంజిత్ రెడ్డి పరిస్థితి ఏమో ఆయన నాకు కాంగ్రెస్ తెలీదు. ఆయన నాకు తెలీదే తెలీదు. ఆయనని నేను చూడడం లేదు. ఏందక్క? ఆయనని చూడలేదు నేను. ఆయనని చూస్తే చెప్తుంది ఎవరనేది. అంతేనా? ఆ! ఆయన పేరు ఎత్తితే మీరు చిరాకు పడతారు ఏంది నాకు అర్థం కాదులే. ఆయనని చూస్తే కదన్నా నేను. చూస్తే చెప్తా. చూడంది ఏం చెప్తా? మీరు చూసారు కదా! చేవెళ్ళలో పరిస్థితి కొండన్న గెలిపించుకుంటాం అని చెప్పి చిటికేసి మరి చెప్తుంది ఈ మహిళ. ఇగో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేరు చెప్తే అక్క పారిపోతుంది. ఆయన పేరు ఎత్తొద్దు మా కాడ అంటున్నాను. ఎవరు కూడా మాకు తెలియదు అంటది.